వైశాఖ పురాణం 15వ అధ్యాయం. వైశాఖ వ్రత మహత్యం. నారద మహాముని అంబరీషునికి వైశాఖ మాస వ్రత మహత్యాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు. రాజా, శృతదేవముని శృతకీర్తి ఇలా అడిగాడు. వైశాఖ వ్రత ధర్మాలు సులభంగా చేయదగినవి, విష్ణువునికి ప్రీతిని కలిగించేవి, చాలా పుణ్యాన్నిచ్చేవి, ధర్మార్థ కామ మోక్షాలని 4 పురుషార్థాలను సాధించి పెట్టేవి కదా. ఈ ధర్మాలన్నీ వేద సమ్మతాలు, శాశ్వతాలు అయినప్పటికీ లోకంలో ఎందుకు వ్యాపించలేదు? రాజస తామస ధర్మాలు ఎక్కువ ధన వ్యయంతోనూ ప్రయాసతోనూ సాధించదగ్గవి. అవి ఎందుకు చాలా ప్రసిద్ధికెక్కాయి? కొందరు మాఘమాసాన్ని, మరికొందరు కార్తీక మాసాన్ని, ఇంకొందరు చతుర్మాస్యాలను ఉత్తమమైనగా పొగుడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నదో నాకు చెప్పండి అని అడిగాడు. శృతదేవుడు ఇలా చెప్పడం సాగించాడు. రాజా, ఇతర ధర్మాల కింద ప్రసిద్ధి కలిగి వైశాఖ ధర్మాలు ఎందుకు ప్రసిద్ధి కాలేదో చెప్తున్నాను విను. లోకంలో చాలామంది పుత్రపౌత్రాదుల్ని, సంపదల్ని, ఇహలోకంలో భోగాల్ని కోరుకుంటారు. వీరంతా రాజస తామస గుణాలు కలిగిన వారు. కొందరు స్వర్గసుఖాలను ఆపేక్షించి యజ్ఞయాగాదులు చేయడానికి పూనుకుంటారు. నిజానికి ఆ క్రియలన్నీ వ్యయప్రయాసాలతో కూడినవే. అయితే ఏమి, స్వర్గంలో నివసించే భాగ్యం లభిస్తుందనే ఆశతో శ్రమ పడుతున్నారు. వీటి వెలుగు కొంతకాలమే అని వారు గ్రహించరు. శాశ్వత ఆనందాన్నిచ్చే మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. కొంతమంది జనులు క్షుద్రమైన ప్రయోజనాలను ఆశించి కామ్య కర్మలు కష్టమైనా చేస్తున్నారు. అందుకే రాజస తామస ధర్మాలు లోకంలో వ్యాప్తి నొంది సాత్విక ధర్మాలు వెనుకబడ్డాయి. సాత్విక కర్మలు అంటే నిష్కామంగా చేసేవి, కోరికలతో చేసేవి కావు. వీటి ఫలం మోక్ష సౌఖ్యమే. మాయలో పడిన రాజస తామస స్వభావాలకు ఈ రహస్యం తెలియదు. కోరిన కోరికలు తీరితే అదే చాలనుకుంటారు. ఆ కోరికలు తీరడం కోసం చేసే కర్మల ఫలితాలు అంతటితో ఆగిపోతాయి. వైశాఖ ధర్మాలకు రాజస తామస గుణాలు అంటవు, కేవలం సాత్వికాలు. అందుకే అవి అంత ప్రచారంలోకి రాలేదు. అందుకు కారణమైన కథ చెప్తాను విను. పూర్వము కీర్తిమంతుడనే రాజు కాశీరాజ్యాన్ని ఏలుతున్నాడు. అతడు ఇక్ష్వాకు వంశస్థులలో గొప్పవాడు. నృగమహారాజు కొడుకు. అతడు బ్రహ్మజ్ఞాని, కీర్తిమంతుడు, కామ క్రోధాదులు ఎరగనివాడు. వైశాఖ మాసంలో అతడు ఒకనాడు వేటకన్న అడవికి వెళ్ళి వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి శిష్యులందరూ వైశాఖ వ్రతాన్ని పాటిస్తున్నారు. కొందరు చలివేంద్రాలు, మరికొందరు నీడనిచ్చే చెట్ల కింద అరుగులు ఏర్పాటు చేస్తున్నారు. మార్గస్థులను చెట్ల నీడల్లో కూర్చోపెట్టి విసనకర్రలతో విసురుతూ చెరుకు పానకాలు, పళ్ళు, మంచి గంధాలు ఇస్తున్నారు. ఎండవేళల్లో గొడుగులు ఇస్తున్నారు. సాయంకాలం చల్లని పానకాలు, తాంబూలాలు, పచ్చకర్పూరం అందిస్తున్నారు. చెట్ల కింద మండపాలలో, వాకిళ్లలోనూ ఇసుక పోసి నీళ్లు చల్లి అతిథులు కూర్చోవడానికి సదుపాయంగా చేస్తున్నారు. రాజు వారిని చూసి ఈ ఏర్పాట్లన్నీ ఏమిటని అడిగాడు. వారు రాజుతో ఇవన్నీ వైశాఖ మాసంలో ఆచరించే ధర్మాలని, ఇవి పుణ్యం పురుషార్థం కలిగిస్తాయని గురువులైన వశిష్ఠుల వారి ఆదేశంతో చేస్తున్నాను. నీకు ఇంకా వివరాలు కావాలంటే వశిష్ఠుల వారిని అడిగి తెలుసుకోవచ్చని చెప్పారు. రాజు వశిష్ఠాశ్రమంలోకి వెళ్ళి మహర్షికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. వశిష్ఠుడు రాజ పరివారాన్ని అతిథి మర్యాదలతో ఆదరించాడు. అప్పుడు రాజు మహర్షితో, వశిష్ఠ మహర్షి మార్గ మధ్యంలో మీ శిష్యులు మార్గస్థులను చేస్తున్న అతిథి మర్యాదలు, ఉపచారాలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఇలా ఎందుకు చేస్తున్నారని మీ శిష్యులను అడిగాను. వారు మా గురువుగారి ఆజ్ఞతో ఈ పనులు చేస్తున్నామని, వివరాలు కావాలంటే తమను అడిగి తెలుసుకోమన్నారు. నేను వేటాడి అలసిపోయి ఉపచారాలను ఆశించే పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు మీ శిష్యులు చేసిన సేవలు నాకెంతో ఆనందాన్ని, తృప్తిని కలిగించాయి. గురుదేవ, తాము బ్రహ్మర్షుల్లో మొదటివారు, ధర్మాలన్నీ తెలిసినవారు. నేను మీ శిష్యుడను. నన్ను కరుణించి ఈ విశేషాలన్నీ చెప్పండి అని అడిగాడు. వశిష్ఠుడు రాజు వినయ విధేయతలకు, ధర్మ జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు. రాజా, నీ ధార్మిక బుద్ధి ప్రశంసించదగినది. నీవు ప్రీతిని కలిగించే ధర్మాలు తెలుసుకోవడంలో ఆసక్తి కలగడం అనేది సామాన్య విషయం కాదు. వైశాఖ ధర్మాలను వింటే పాపాలన్నీ నశిస్తాయి. ఇతర ధర్మాల కంటే ఇవి చాలా గొప్పవి. అన్ని ధర్మాలు ఆచరించినా, దానాలు చేసినా వైశాఖ మాస వ్రతం చేయకపోతే వారు మాధవానుగ్రహాన్ని పొందలేరు. వైశాఖ మాస వ్రతాన్ని చెయ్యని వారు ఎంత ఉన్నత వంశంలో జన్మించినా నీచకులంలో పుట్టిన వారుగానే భావించబడతారు. జగన్నాథుడైన శ్రీపతి వైశాఖ మాస వ్రతం ఆచరించే వారి సర్వపాపాలు పోగొట్టి పునీతులను చేస్తాడు.
ప్రయాసకు వచ్చి ధనవ్యయంతో చేసే వ్రతాలు ఆచరించినంత మాత్రాన శ్రీనాథుడు సంతోషించెడు. భక్తి కలుగుకూడు పట్టుడైనను చాలు అన్నట్లుగా భక్తితో చేసే వ్రతాలు పూజలు ఎంత స్వల్పమైనా ఆయన సంతోషిస్తాడు. భక్తి లేని పూజ ఎంత గొప్పదైనా భగవంతుడు సంతోషించెడు. స్వల్ప కర్మకు స్వల్ప ఫలము, అధిక పూజలకు అధిక ఫలము అని ఆయన లెక్క పెట్టడు. భక్తిని ప్రధానంగా భావిస్తాడు. భక్తి లేని పూజ పత్రికి చేటు అన్నట్లు భక్తి లేకుండా ఎంత ఆడంబరంగా పూజలు వ్రతాలు చేసినా ఆయన సంతోషించెడు. ఈ వైశాఖ ధర్మాలు కూడా ఎక్కువ వ్యయ ప్రయాసలు లేకుండా చేయవచ్చును. వీటినే భక్తితో చేస్తే ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చును. అందుచేత రాజా, ఈ వైశాఖ ధర్మాలను నువ్వు ఆచరిస్తూ నీ దేశ ప్రజలందరూ ఆచరించేటట్లు చూడు. నీకు వారికి కూడా శుభాలు కలుగుతాయి. వైశాఖ వ్రతం ఆచరించిన వాడు ఎంత గొప్పవాడైనా వాడిని తీవ్రంగా దండించు అంటూ వైశాఖ మాస వ్రత ధర్మాల్ని వాటి పరమార్థాలని వివరంగా చెప్పాడు. రాజు వశిష్ఠ మహర్షిని నమస్కరించి తన రాజధానికి వెళ్ళెను. కీర్తిమంతుడు వశిష్ఠ మహాముని బోధించిన ధర్మాలను పాటించాలనుకున్నాడు. వైశాఖ మాస ధర్మాలను యథావిధిగా ఆచరిస్తూ శ్రీనాథుని సేవిస్తున్నాడు. ఒక ఏనుగు మీద బేరిని ఉంచి చాటింపు వేస్తూ 8 సంవత్సరాల వయసు దాటిన వారు, 80 సంవత్సరాల లోపు వారు, బాలెంతరాళ్ళు, రోగులు కాకపోతే అందరూ వైశాఖ మాసంలో ప్రాతకాలంలోనే స్నానం చేసి వైశాఖ వ్రతాన్ని ఆచరించాలి. లేకపోతే వారు తీవ్రంగా రాజదండనకు గురి అవుతారు లేదా దేశం నుంచి బహిష్కరించబడతారు. ఈ వ్రతం చేయని వారు తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకైనా, భార్య అయినా, బంధువైనా తీవ్ర దండనకు గురి కావాల్సిందే అని రాజ్యం అంతటా చాటింపు వేయించాడు. వైశాఖ మాసంలో ప్రాతస్నానం చేయాలని, బ్రాహ్మణోత్తములకు దాన ధర్మాలు చేయాలని తీవ్రంగా శాసించే వ్యాప్తి చెందింది. ఆ రాజ్యంలో చనిపోయిన ప్రజలందరూ వైకుంఠానికి చేరి సుఖపడుతున్నారు. ఈ విధంగా ఆ రాజ్యంలో వైశాఖ వ్రతం అనే మహావృక్షం వేళ్లు తన్నుకొని సర్వత్రా వ్యాపించిపోయింది. ప్రజలంతా వైకుంఠానికి చేరుకున్నారు. కాబట్టి అంతా పుణ్యాత్మలే. కాబట్టి యమలోకంకు పోయే పాపాత్మలే లేకపోయారు. ప్రతివారు తెలుసో తెలియకో చేసిన పాపాలను చిత్రగుప్తుడు రాస్తూ ఉండేవాడు. ప్రజలు వైశాఖ వ్రతం చేస్తున్న కారణంగా ఆ పాపాలు నశించేవి. పాపం చిత్రగుప్తుడు వారి పాపాల చిట్టాను స్వయంగా కొట్టివేయవలసి వచ్చేది. చిత్రగుప్తునికి పని లేకపోయెను. ఎటువంటి పాపాలు చేసిన వారైనా సరే వైశాఖ వ్రతం వల్ల పుణ్యాత్ములై వైకుంఠానికి చేరడం వల్ల యమలోకం, నరకలోకం శూన్యమైపోయింది. యజ్ఞాలు చేసి స్వర్గానికి పోదామనుకునే వారు కూడా వైశాఖ వ్రతం చేయడం చేత విష్ణులోకానికి పోయేవారు. దానితో స్వర్గలోకం కూడా శూన్యమైపోయింది. జై శ్రీమన్నారాయణ.